ఆచి చికెన్ మసాలా. మూవింగ్ ఫార్వర్డ్, నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇదే అంశంపై ఎంపీ కేసినేని చిన్న సంఘటనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని లైట్ తీసుకున్నారు. అయితే తిరువూరు టీడీపీ ఎస్సీ నేతలు మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళంతా. ఇప్పటి నుంచి ఎమ్మెల్యే ఏం చేసినా అడ్డుకుంటామని తిరువూరు టీడీపీ ఎస్సీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు టీడీపీ జెండా అనే కిరీటం నీ తల మీద ఉంచడం వల్లే భరిస్తున్నాం, అందుకే సహనంతో ఉంటున్నామని చెప్పుకొచ్చారు. కొంతమంది నాయకులను రెచ్చగొట్టి ఏదో చేద్దామనుకుంటే ఎమ్మెల్యే కొలికపూడి ఆటలు సాగనివ్వబోమన్నారు. పార్టీ బలాన్ని నువ్వు నీ బలుపుగా తీసుకుంటే ఆ బలుపును తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించలేనివాడి నువ్వేమి నావిడిగా నాకు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మాకు ఒక్కసారి లైన్ దాటి మేము బయటికి రావాలనుకున్నప్పుడు ఎంతవరకైనా తెగిస్తాం, సాహసిస్తాం, ముందుకు వెళ్తాం. నిన్ను అడ్డుకోవడం మాత్రం తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఒక అడుగు వేయడం జరిగింది. అడ్డుకుంటాం. ఒకవేళ పార్టీ మా మీద క్రమశిక్షణ చర్యలని ముందుకు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు. మా వాయిస్ని న్యాయబద్ధంగానే పార్టీ విధానాలతోనే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, కేసినేని లైట్ తీసుకున్నా కూడా టీడీపీ ఎస్సీ నేతలు మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? ఎంపీ కేసినేని చిన్ని ఇష్యూ మీద మాట్లాడటానికి అంటే స్పందించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. అంటే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొలికపూడి శ్రీనివాస్ ఇష్యూలో అన్నారు. కానీ తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నేతలు మాత్రం ఈ రోజు చూసుకుంటే మాత్రం భారీ నిరసన కార్యక్రమం చేశారు. తిరువూరు సెంటర్లో చూసుకుంటే మాత్రం ఈరోజు మధ్యాహ్నం ఇటు దళిత నేతలు, తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నేతలు అందరూ కూడా తిరువూరు ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఒకటి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో చూసుకున్న మాత్రం 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి. కానీ నువ్వు గెలిచిన తర్వాత చూసుకున్న మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇక్కడ అగ్రవర్ణాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములు లెక్క ఉంటున్నాము. కానీ నువ్వు వచ్చిన తర్వాత వ్యక్తుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అన్న విధానంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దళిత నేతలు ఈరోజు మధ్యాహ్నం తిరువూరు సెంటర్లో భారీ నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. అదేవిధంగా నువ్వు తిరువూరు వస్తే మాత్రం నీ సంగతి చూస్తాం, ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ఒక పార్టీని కూడా పాతాళానికి తొక్కేస్తున్నాము. 20 సంవత్సరాల తర్వాత మేము పార్టీని నిర్మించుకున్నాము, కానీ ఆ పార్టీని మనుగడ లేకుండా చేస్తున్నామని కూడా ఎమ్మెల్యే మీద మాత్రం ఇటు ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్న మాత్రం ఇక్కడ తిరువూరులో టీడీపీ జెండా రెపరెపలాడే పరిస్థితులు, కానీ తిరుపతి అందరూ కలిసి అగ్రవర్ణాలతో పాటు దళితులు అందరూ కలిసి నిన్ను ఎన్నుకొని నీకు ఒక ఎమ్మెల్యే పదవి కట్టబెట్టాము. కానీ నీవు దాన్ని కించపరుస్తున్నావు. ఇక ఎంపీ అంటే లెక్కలేదు, ఒక నాయకులు అంటే లెక్కలేదు, నీ పక్కన ఎవరిని కూడా ఉంచుకోవు, నీ మీద ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కూడా మాత్రం దళిత నేతలు అంటున్నారు. ఈరోజు సాయంత్రం చూసుకుని మాత్రం ఎంపీ కొలికపూడి కూడా ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దళిత నేతలు కూడా ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ ఎంపీ మన తెలుగుదేశం అధిష్టానం దృష్టికి మాత్రం కొలికపూడి ఇష్యూని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎంపీ చిన్ని చూసుకుంటే మాత్రం దీని మీద మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ ఎంపీ చిన్ని కూడా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తిరువూరు నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి దళిత ముఖ్య నేతలు కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి కనీసం దళితుల్ని పట్టించుకోవడం లేదు, దళితులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయటం లేదు. అగ్రవర్ణాలతో కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటున్న దళితులని మత విద్వేషాలు రెచ్చగొట్టి వారి మీదకి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసే విధంగా చేస్తున్నామని మాత్రం దళిత నేతలు అంటున్నారు. మరోవైపు కొలికపూడి శ్రీనివాస్ వర్షన్ మాత్రం తిరువూరుని అభివృద్ధి పదంలో నడిపించడానికే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను తప్ప నేను ఏ విధంగా ఎవరిని రెచ్చగొట్టడం లేదని మాత్రం కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు. ఆచి చికెన్ మసాలా.